ఈ వీడియో చూసిన తర్వాత అవుట్ ఆఫ్ 50 మీరు ఎంత స్కోర్ చేశారో అనేది కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే మీకు గుర్తున్న మరికొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదర్ దెన్ దీస్ 50 క్వశ్చన్స్, అది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కావచ్చు, అలాగే సైకాలజీ నుంచి కావచ్చు, అలాగే పిఐ నుంచి కావచ్చు, అలాగే కంటెంట్ అండ్ మెథడాలజీ కూడా ఎక్కడైనా మిస్ అయిన ప్రశ్నలు మీకు గుర్తున్నట్లయితే అవి పోస్ట్ చేయండి. అవి ఇంకొంతమందికి కూడా హెల్ప్ అవుతాయి. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో భాగంగా మనం ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ నెల 26వ తారీఖు కండక్ట్ చేసినటువంటి టీజీటీ ఇంగ్లీష్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఓవరాల్ గా మనం ఈ వీడియోలో 50 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీటిని మనము అకాడమీ బుక్ నుంచి సోర్స్ ఆధారంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో మనం కంటెంట్ మరియు మెథడాలజీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటివి, అలాగే వాటి యొక్క సమాధానాలు ఏంటివి అనేటువంటి కూడా చూద్దాం. సో అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ మెటఫర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద క్లౌడ్స్ ప్రెజెన్స్ ఆన్ ద మౌంటైన్స్. ఇది ద క్లౌడ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ స్లీపింగ్ డవ్ అవుతుంది. అకాడమీ బుక్ లో మనకు స్లీపింగ్ డవ్ ఆన్సర్ ఇచ్చారు. సో ఇదే ఫైనల్ గా కూడా తీసుకోబడుతుంది. సో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే దానికి ఎవిడెన్స్ ని యాడ్ చేసి కీ వచ్చిన తర్వాత మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సెకండ్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద వాచ్ మెన్షన్డ్ ఇన్ ద స్టోరీ ఆఫ్టర్ 20 years. ఇది ఆఫ్టర్ 20 years నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ మనకు ద వాచ్ ప్రెజెంట్స్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ప్రామిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ బేకన్ స్టైల్స్ ఆఫ్ రైటింగ్. ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ నుంచి ఇక్కడ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అలాగే అకార్డింగ్ టు రాజగోపాలాచారి, వాట్ స్ట్రెంథెన్స్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ నేషన్ అండ్ ఎన్ష్యూర్స్ గవర్నమెంట్ అకౌంటబిలిటీ అన్నారు. మరి దీనికి ఆన్సర్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద సిటిజన్స్ ఇన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఒరిజినల్ ఓనర్ ఆఫ్ ద మానోర్ ఫార్మ్. అనిమల్ ఫార్మ్స్ నుంచి ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో దీనికి ఆన్సర్ మనకు మిస్టర్ జోన్స్ అవుతుంది. అలాగే హూ రిప్రజెంట్స్ ద ఐడియలిస్టిక్ అండ్ విజనరీ సైడ్ ఆఫ్ ద రెవల్యూషన్ అడ్వకేటింగ్ ఫర్ మోడర్నైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ద అనిమల్స్. దీనికి ఆన్సర్ మనకు స్నోబాల్ అవుతుంది. హూ ఈస్ సర్ టాబీ బెల్చ్ ఇన్ రిలేషన్ టు ఒలివియా. 12th నైట్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. దీనికి ఆన్సర్ హర్ అంకుల్ అయితే అవుతుంది. సో ఈ టాబీ బెల్చ్ కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు. హూ ఆర్కెస్ట్రేట్ ప్రాంక్స్ అగైనిస్ట్ మాల్వోలియో అన్నారు. దీనికి కూడా ఆన్సర్ మనకు సర్ టాబీ బెల్చ్ అవుతుంది. 9th క్వశ్చన్, వాట్ జోన్రా డస్ ఆస్కార్ వైల్డ్ ప్యారడీ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్. ఇక్కడ మనకు ప్యారడీకి సంబంధించి రొమాన్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 10th క్వశ్చన్, వాట్ డస్ సిసిలీ డూ వెన్ ఆల్గర్నాన్ అరైవ్స్ ప్రిటెండింగ్ టు బి జాక్స్ బ్రదర్ ఎర్నెస్ట్. సో దీనికి ఆన్సర్ మనకు షీ ఫ్లర్ట్స్ విత్ హిమ్ అనేది ఆన్సర్ అవుతుంది. 11th వన్ చూడండి. ఇది పాలింకిన్ బేరర్స్ నుంచి అడగడం జరిగింది. అందులో పోయం లైన్ లో నుంచి అడిగారు. షీ స్ప్రింగ్స్ లైక్ ఎ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. ఇక్కడ బ్లాంక్ ఇచ్చి ఆ బ్లాంక్ లో ఏది సూటబుల్ అవుతుంది అని ఆప్షన్ లో ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ బీమ్ అయితే అవుతుంది. 12th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మేనర్ ఆఫ్ అక్విజిషన్ ఫర్ ఎ చైల్డ్ హూ న్యాచురల్లీ అక్వైర్స్ మోర్ దెన్ 1 లాంగ్వేజ్ అట్ హోమ్. దీనికి ఆన్సర్ మనకు న్యాచురల్ బైలింగ్వలిజం అవుతుంది. నెక్స్ట్, ద లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఇన్వాల్వ్స్ ద ఎబిలిటీ టు జడ్జ్ ద వాల్యూ ఆఫ్ మెటీరియల్ అని అడిగారు. దీనికి ఆన్సర్ ఇవాల్యుయేషన్ అవుతుంది. సో మీరు చూసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇచ్చాను. అందులో మీరు ఏ ఆప్షన్ పెట్టారో గుర్తుంటే ఓకే. సో గుర్తు లేకపోతే ఎలాగో మనకు రెస్పాన్స్ షీట్ వస్తుంది, అప్పుడు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్, ద లెవెల్ ఆఫ్ అఫెక్టివ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఇన్వాల్వ్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద డామినెంట్ వాల్యూ ఈజ్. దాదాపు ఈ ప్రశ్నలన్నిటికి కూడా సమాధానాలు మనకి ఇక్కడే దొరికిపోతుంది. సో దీనికి ఆన్సర్ వాల్యూయింగ్. ఇవన్నీ కూడా అకాడమీ బుక్ నుంచే కాపీ చేయడం జరిగింది. సో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి ఈ బిట్లన్నీ కూడాను. 15th క్వశ్చన్ చూద్దాం. ద లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ ఆబ్జెక్టివ్స్ దట్ ఇన్వాల్వ్స్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద మూడ్ ఆఫ్ ద రైటర్. సో ఇక్కడే ఇచ్చేసాడు. అండర్స్టాండ్ అంటే మనకు కాంప్రహెండ్ అని అర్థం. సో ఆన్సర్ మనకు కాంప్రహెన్షన్ అవుతుంది. 16th వన్ చూడండి. సెలెక్ట్ ద టెక్నిక్ దట్ ఇన్వాల్వ్స్ గివింగ్ ద స్టూడెంట్స్ a direction or command to perform actions. సో ఇక్కడ డైరెక్షన్ ఉంది. ఆన్సర్ లో మనకు ఫాలోయింగ్ డైరెక్షన్స్, ఇది మన ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ సబ్ స్కిల్ దట్ ఇన్వాల్వ్స్ ఫ్రేమింగ్ సెంటెన్సెస్ విత్ ద రైట్ టెన్స్ ఫామ్ అన్నాడు. సో టెన్స్ ఫామ్ కి మనకు సింటాక్స్ అనేది అవసరం అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, దీన్ని మనం సింటాక్స్ అని అంటాం. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకు సింటాక్స్ అవుతుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసినట్లయితే సెలెక్ట్ ద సబ్ స్కిల్ దట్ ఇన్వాల్వ్స్ రీఅరేంజింగ్ సెంటెన్సెస్ టు క్రియేట్ కోహెరెంట్ పారాగ్రాఫ్స్. సో రీఅరేంజింగ్ ఏమవుతుంది అంటే మనకు ఆర్గనైజేషన్ అవుతుంది. ఇది మనకు ఆన్సర్. 19th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద టర్మ్ దట్ ద డైరెక్ట్ మెథడ్ అసోసియేట్స్ విత్ టీచింగ్ ద యూనిట్ ఆఫ్ స్పీచ్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. సెంటెన్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అయితే మనకు యూనిట్ ఆఫ్ స్పీచ్ అనేది వర్డ్ అనేది అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అడిగాడు కాబట్టి సెంటెన్స్ అయితే మనకు ఆన్సర్. విచ్ గేమ్ ఇన్వాల్వ్స్ ఎ స్టూడెంట్ ప్రిడిక్టింగ్ అన్ ఆబ్జెక్ట్ బేస్డ్ సోల్లీ ఆన్ టచ్. సో ప్రిడిక్టింగ్ అంటే గెస్ చేయడం, ఎక్స్పెక్ట్ చేయడం, సో టచ్ చేయడం ద్వారా. సో ఇది బ్లైండ్ హోల్డ్ గెస్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. విచ్ టెక్నిక్ యూజెస్ ఆబ్జెక్ట్స్, మోడల్స్ అండ్ పిక్చర్స్ టు టీచ్ వొకాబులరీ. సో ఇక్కడే ఉంది మనకు యూజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ పిక్చర్స్. దాదాపు ఆన్సర్స్ క్వశ్చన్ లోనే ఉండేటట్లు చూసుకున్నారు. మరి ఇది మనం పసిగట్టినట్లయితే ఆన్సర్ కరెక్ట్ గా పెట్టొచ్చు. సెలెక్ట్ ద కరెక్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఇండక్టివ్ టెక్నిక్. ఇది కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇట్ ఎంకరేజెస్ ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్. ఇదైతే ఆన్సర్ అవుతుంది మనకు. మిగిలినవన్నీ కూడా కాదు. చూడండి, ఇట్ మేక్స్ లెర్నర్స్ రూల్ కాన్షియస్ అంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్ అంటున్నాడు. ఇవేవి కాదు. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రాక్టికల్ యూజ్. ఇక్కడ థియరిటికల్ యూజ్ అయితే ఇది కూడా రాంగ్ అయ్యేది, కానీ ప్రాక్టికల్ యూజ్ అంటున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుంది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ లాంగ్వేజ్ ల్యాబ్స్. సో లాంగ్వేజ్ ల్యాబ్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? సో ఫోస్టర్ కమ్యూనికేషన్ అండ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్. ఇక్కడ ఫోస్టర్ అంటే ప్రమోట్ అని అర్థం. సో కాబట్టి ఆన్సర్ మనకు ఇది అవుతుంది. నెక్స్ట్ 24th, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ దట్ ఫోకసెస్ ఆన్ ద సెన్స్ ఆఫ్ లైట్. యాక్చువల్గా సైట్ అన్నా లైట్ అన్నా ఒకటే. మనకు అకాడమీ బుక్ లో సైట్ అని ఇచ్చాడు, ఎగ్జామ్ లో లైట్ అని ఇచ్చాడు. సో దీనికి మనకు ఆన్సర్ విజువల్ ఎయిడ్స్ అయితే అవుతుంది. 25th క్వశ్చన్, ఇన్ ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ద టీచర్ అన్నాడు. మరి క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉంటే ఆన్సర్ రిఫ్లెక్ట్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా అకాడమీ బుక్ లో ఇంకొక క్వశ్చన్ కూడా ఇచ్చాడు, ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్ ఇన్వాల్వ్స్ అని ఇచ్చాడు. అది ఒకవేళ అలా ఇచ్చినట్లయితే ఎగ్జిక్యూటింగ్ ద ప్లాన్ అనే ఆన్సర్ అయితే మనకు అవుతుంది. బహుశా ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అని నేను అనుకుంటున్నాను. క్వశ్చన్ ఇదే అయితే ఆన్సర్ మాత్రం మనకు రిఫ్లెక్ట్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అవుతుంది. 26th క్వశ్చన్, ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ట్రెడిషనల్ క్లాస్ రూమ్ ఈజ్ ఆన్. సో ఇంకా మనకు తెలుసు, ట్రెడిషనల్ క్లాస్ రూమ్ అన్నా ట్రెడిషనల్ మెథడ్ అన్నా అది టీచర్ సెంటర్డే అవుతుంది. దీన్నే మనం క్లాసికల్ మెథడ్ అని కూడా చదువుకున్నాం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనుకున్నాం. సో ఈ మెథడ్ అన్ని కూడా మనకు టీచర్ సెంటర్డ్ ఇన్స్ట్రక్షన్స్ అవుతాయి. 27th, ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెర్బర్షియన్ స్టెప్స్ ఇంక్లూడ్ ఎక్సెప్ట్ అని అన్నాడు. మనకు హెర్బర్షియన్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో అందులో కానిది ఏది అంటున్నాడు. సో ప్రెజెంటేషన్ ఉంది, అసోసియేషన్ ఉంది, జనరలైజేషన్ ఉంది. మనకు లేనిది డెవలపింగ్ ఏ యూనిట్ ప్లాన్. సో ఇది మనకు లేదు. ఈ 28th క్వశ్చన్ చూడండి ఒకసారి, మీరు బాగా చూసినట్లయితే కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగాడు. ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లు కరెక్టే. సో ఇది మనకు ఇన్కరెక్ట్. అయితే ఎగ్జామ్ లో కూడా మనకు కరెక్ట్ అనే అవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఛాలెంజ్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ లో ఎలా అడిగిండాలి అంటే చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే మనకు ఆన్సర్ ఇది అవుతుంది, కానీ కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది ఒక్కటి మనకు ఇన్కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది చూసుకోండి, మీరు ఏ ఆప్షన్ పెట్టినా పర్లేదు. సో ఇది పెట్టింటే మాత్రం ఛాలెంజ్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో తెలియదు. మరి యాడ్ మార్క్ అన్నా ఇవ్వాలి, లేదా ఈ మూడిట్లో ఏది పెట్టినా కూడా ఆన్సర్ ఇవ్వాలి ఎక్సెప్ట్ దిస్ వన్. అది మరి రెస్పాన్స్ షీట్ వచ్చినాక చూద్దాం. కీ వచ్చిన తర్వాత ఛాలెంజ్ చేయొచ్చు. 29th క్వశ్చన్ చూద్దాం. చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ స్టూడెంట్స్ లెర్నింగ్ ఇన్ ఏ కరికులం. ఇక్కడ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అనగానే మనకు గుర్తొచ్చే అంశము అసెస్మెంట్. సో ఆన్సర్ మనకు అదే, అసెస్మెంట్ అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. 30th క్వశ్చన్, ఇన్ విచ్ అప్రోచ్ సీక్వెన్సింగ్ ద కోర్స్ ఇస్ బ్రోకెన్ ఇంటూ ఇండిపెండెంట్ నాన్ లీనియర్ యూనిట్స్. ఇండిపెండెంట్ నాన్ లీనియర్ అన్నారు కాబట్టి మనకు ఆన్సర్ మాడ్యులర్ అవుతుంది. 31st క్వశ్చన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వ్యాలిడిటీ
దట్ ఇన్వాల్వ్స్ అసెసింగ్ ఎ టెస్ట్ ఎఫెక్టివ్నెస్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. మనకు కాంకరెంట్ వ్యాలిడిటీ అవుతుంది. సో ప్రెసెంట్ మూమెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ కాంకరెంట్ వ్యాలిడిటీ. నెక్స్ట్ 32nd క్వశ్చన్, చూస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ టెస్ట్ దట్ రిలేట్స్ టు ద టెస్ట్ ఎబిలిటీ టు బి ప్రాక్టికల్లీ యూజ్డ్ బై టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ కూడా ఇచ్చేసాడు ఆన్సర్. సో మనకి ఇది ప్రాక్టికబిలిటీ ఆన్సర్ అయితే అవుతుంది. చూస్ ద క్వశ్చన్ దట్ డైరెక్ట్స్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్. సో ఇక్కడే ఉంది ప్రొసీజర్స్. సో ప్రొసీజరల్ క్వశ్చన్స్. సో చూస్ ద క్వశ్చన్ అన్నాడు, దట్ డైరెక్ట్స్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ అన్నాడు. సో ప్రొసీజరల్ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకు TIL అబ్రివేషన్ అడిగారు, టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనకు ఆప్షనల్ లో ఇండియన్ అని కూడా ఉంది. సో కన్ఫ్యూజ్ చేయడం కోసం అడిగాడు, అది ఇండియన్ కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది ఆన్సర్ అవుతుంది. వి కుక్డ్ డిన్నర్ టుగెదర్ అనే సెంటెన్స్ ఇచ్చి దానికి ప్యాటర్న్ ఏమవుతుంది అని అడిగారు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అడ్జెంక్ట్ అయితే మనకు ఆన్సర్ అవుతుంది. అలాగే FBI ఏమవుతుంది అని అడిగారు. ఇది మనకు ఇనిషియలైజేషన్ అయితే అవుతుంది. ఇంకొకటి 4 ఆప్షన్లు ఇచ్చి ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అని అన్నాడు. ఈ ఎంటర్డ్ ద స్టూడియో అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే కొలొకేషన్ కి సంబంధించి కీప్ తో చాలా ఇచ్చాడు. కీప్ ఏ ప్రామిస్, కీప్ ఏ రికార్డ్ అని చెప్పాడు. మనకు కీప్ ఏ రెస్పెక్ట్ అనేటువంటిది ఇన్కరెక్ట్ కొలొకేషన్ అవుతుంది. అలాగే కైరోస్ అనేటువంటిది డిఫైన్ చేసినట్లయితే ద రైట్ టైం ఆర్ అన్ ఆపర్చ్యూన్ టైం అనేది ఆన్సర్ అయితే అవుతుంది. ఇది కూడా అడిగారు. అలాగే కాలోస్ అనేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే అడగడం జరిగింది. సమ్వన్ హూ ఈజ్ ఇండిఫరెంట్ టు సఫరింగ్ ఆఫ్ అదర్స్, లాకింగ్ ఎంపతి ఆర్ కంపాషన్. దీనికి మనకు కాలోస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 41 చూడండి, జా సౌండ్ ఏ వర్డ్ లో ఉంది అన్నాడు. కిడ్స్. దీన్ని మనం కిడ్స్ అనము, కిడ్స్ అని అంటాము. సో ఇక్కడ మనకు జా సౌండ్ వస్తుంది. ఇది మన ఆన్సర్ అవుతుంది. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ ఇవ్వడం జరిగింది. గివ్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ కి అడ్మిటింగ్ డిఫీట్ అనేటువంటి అర్థం వస్తుంది. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ అనేటువంటి అర్థం అయితే వస్తుంది. సో ఇవి ఈ 2 మనకు ఆన్సర్స్ అవుతాయి. ద స్టాంజా ఫార్మ్ దట్ ఫాలోస్ ద ఆల్టర్నేట్ రైమ్ స్కీమ్ అన్నాడు. బల్లాడ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అలాగే మెమంటీ మోరీ అనేటువంటి ఒక ఫ్రేజ్ అడిగాడు. రిమెంబర్ యు మస్ట్ డై అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. లష్ అనే పదానికి సినోనిమ్ అడిగాడు. లగ్జూరియంట్ అనేది అవుతుంది. అలాగే ప్లకాట్ అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. మేక్ సమ్వన్ లెస్ యాంగ్రీ ఆర్ పాసిఫై. దీని తెలుగులో మనం శాంతపరచు లేదా శాంతింపజేయు అనే అర్థం అయితే వస్తుంది. అలాగే మీడియోక్రిటీ అని అడిగాడు. మీడియోక్రిటీకి యాంటోనింగ్ మనకు గ్రేట్నెస్ అవుతుంది. మీడియోక్రిటీ అంటే ఆర్డినరీ అని అర్థం. సో దీనికి ఆపోజిట్ మనకు గ్రేట్నెస్. అలాగే ఆర్టికల్ ఒకటి అడిగాడు. డూ యూ వాచ్ డాష్ టీవీ అడిగాడు. ఆర్టికల్ ఏమొస్తుంది అన్నాడు. నో ఆర్టికల్ ఆన్సర్ అవుతుంది. సా సౌండ్ ఏమవుతుంది అని అడిగాడు. అది ఆల్వోలియర్ అవుతుంది. ప్లేస్ ఆఫ్ మౌత్ ప్యాటర్న్ పరంగా తీసుకున్నట్లయితే ఇది ఆల్వోలియర్ అవుతుంది. సో ఇవి మనకు మెమరీ బేస్డ్ గా గుర్తున్నటువంటి ఒక 50 ప్రశ్నలు. సో ఇందులో నేను దాదాపు ఆన్సర్స్ వెరిఫై చేసి మరి ఇచ్చాను. సో దీన్ని మీరు ఫైనల్ గా తీసుకోవద్దండి. కీ వచ్చినప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్స్ తెలుస్తాయి. ఒకవేళ మీకు అందులో కూడా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మాత్రం తప్పకుండా ఛాలెంజ్ చేయొచ్చు. సో అది మనకు ఫైనల్ కి కాదు, ఇనిషియల్ కీ అయితే ఇస్తాడు. ఇనిషియల్ కీలో మీకు ఏదైతే తప్పుగా అనిపిస్తుందో లేదో మీరు ఏదైతే ఛాలెంజింగ్ గా అనిపిస్తుందో దాన్ని త్రూ ఎవిడెన్స్ ద్వారా ఛాలెంజ్ చేయండి. సో అది కరెక్ట్ అయితే మాత్రం మార్క్స్ అయితే మనకు యాడ్ అవుతాయి. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. ఒక ప్రిలిమినరీ ఐడియా అనేది రావడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.